శాంతి శాంతి మింగుతా మింగుతా మింగుతావా నిన్ను కాదు ఆ దుడ్డు అంత డొలకైపోయింది అంత కష్టం బాగుంటుంది అంత చేసేది ఉంటుంది కానీ బిడ్డ అవునవా నువ్వు ఎందుకు వెతికినావు ఎందుకు పిలిచినావు అనాలి కానీ ఒక్కవేళ మీ అవ్వ పర్వతం వచ్చిందని చెప్పిన అనుకో అవ్వ ఈ బిడ్డ మీద అవ్వ అయ్యే వాళ్ళకి అసలు సోదే అని వస్తుంది అట్లా కాదనుకున్నాడు కానీ బిడ్డ నిన్ను పట మార్పి మీ అవ్వ పర్వతమ్మ గడుపులు ఎత్తాను అనుకుంటాను బిడ్డ అస్సలు పుట్టను అనాలి అస్సలు పుట్టాలి బిడ్డ ఎందుకే నేను పుట్టాలి ఎవరు ముట్టు అన్న నేను పుట్టానంటే నేను ముట్టా నేను పుట్టానంటే నేను ముట్ట అంటాను పుట్టనన్నది 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 ఈయన కూడా పుట్టనన్నది పర్వతమ్మ నీకేం కష్టం వచ్చింది నా బాధ జయించలేరట వాళ్ళు. అయ్యో అంతే నువ్వైతేనే జర రొట్టు కోరుతావని నిన్ను మీ అమ్మ కడుపుతాండి అనుకున్నా. నా తల్లి కడుపులు నన్ను ఎందుకు ఎత్తాను ఒప్పుకుంటాను. ఎందుకు ఎత్తా అంటే నీ తల్లి పరబంధం పిల్లలో 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 పిల్లలు అని నా ఎంబడి బట్టి బిడ్డ ఒక్కనాడు నేను తిన్న సుఖం లేదు ఉన్న సుఖం లేదు. మన అవ్వస్తాను మీ అవ్వ లేదురా లేదా మన అవ్వ దగ్గర అడిగేస్తా. నువ్వు అంత దూరం పోన అవసరం లేదు. నిన్ను పడ మార్పి మీ అవ్వ కడుపులు ఎత్తా. నన్ను మరి అవ్వ కడుపులు ఎత్తాను అంటాను. నువ్వు బోలకూరనివి మూడెత్తులోనివి. నువ్వు ఇప్పుడున్న మాట ఇప్పుడు ఉండదు నీది. ఎందుకు అరే నువ్వు ఇప్పుడున్న మాట ఇప్పుడు ఉండదు. తులసులా పట్టుకొని అంత తిరిగేస్తావు. నీ మాట నమ్ముతావా? ఇచ్చి మర్చిపోతావు నువ్వు దేవుని. ఇచ్చి మర్చిపోతానా? పాల పిండి మరపలు ఇచ్చి మర్చిపోతా అంటారు. బిడ్డ నిన్ను మీ అవ్వ పర్వతమ్మ కడుపుది వేసేదే నేనే. మళ్ళీ నేను మర్చిపోతా మరి ఎట్లా ఎట్లా చూసినా నాలుగు ఇక్కడ కూర్చోమని బర్రె నాలుగే లెక్క నాలుగే బయటకు కొంచెం కాదమ్మా. ఎరువులు గానములు పట్టుకొని వచ్చింది నాలుక బయటకు ఉంది. నానా పరివేశరా ఆ అవుల పిలిచి తల్లిగర్భాలు నన్ను పదమార్చి తవడలు దేవిని బిడ్డ సంతానం వేస్తావు. ఒక్కవేళ నన్ను ఇచ్చి మరిచిపోయావు అనుకో సాలక సల్లా బతికి నేను బయట పడితే నీ ముక్కుకు ముక్కే కట్టి నేను మూడిచారా నేను బయట తవడాలు దేవి. అవు అప్పుడు నాయన నాలుగు వెనుకన బరి నాలుగు బయటికి ఉంది. బిడ్డ నాయన నువ్వు ఇచ్చి మర్చిపోతావురా. నువ్వు నా తలని ఏ పడి కట్ట పెడతావో చూస్తా. నీ బలమేందో నా బలమేందో చూస్తా అని అవు ఆనాడు కన్న తండ్రి మీద ఉన్న పావులని సగభాగం మంచుకున్నది. బాగా మంచుకొని మీద ఆకాశం కింద భూదేవుల సాక్షి. ఇక్కడ సూపిరిగా ఇవ్వలేరు. వాళ్ళ సాలు వాగొట్టు కుంటగాడ నన్ను పడమార్పిన కన్న తల్లి పార్వతవ కడబెత్తాను. నానా ఒక్కవేళ ఇచ్చి మర్చిపోయి సావక సల్లగా బయటపడ్డాక ముక్కు మూదాడి చేసి 3 ఏళ్ళ నీళ్ళు ఆపిస్తా. అపిగో నీ బిడ్డ సౌడులో ఇట్లు అని కాగితం రాసింది. ఏది నాలుగే మీద రాసింది. నాలుగే మీద ఉంటుందా? ఉంటది. రోజు 2 సార్లు ముఖం ఈసారి 4 ఈ కాంచెలు 4 సార్లు కడతారు. రాసి ఏది రాసినా ఉంటది నువ్వు తూడ్చినా ఉంటది. అంతేనా? అంత ధైర్యం అంత ధైర్యం ఉంటది. అంత ధైర్యంతో అంత ధైర్యంతోనే నేను రాసిన. అంతేనా? సరే సౌడలవ్వ పడమాత్తనని ఆనాడు సంఘం వెయ్యి వెనకిన బిడ్డను ఒకసారి ధర్మాసం మీద మోపి అపఘాత బలం దారి వేసుకున్నాడు. అపఘాత బలం దారి వేసుకొని ఆనాడు అయ్యయ్యో వంటి వెనుక నా భార్య పర్వతమ్మ సంతన బలవీయాలే. భార్య బేడిగా చివరికల్లా కుండముల దానం వేసింది పర్వతమ్మ. నువ్వు అన్నట్టుగా తాత మరి నువ్వు అన్న ప్రకారం గుండెలో తానం వేసినా కోరుకుని ఏంటి బా తాత అవి ఆయన కోరుకున్నాయి దునియా మీద లేనట్టున్నాయి. అసలు ఏంటి అవి? పురుగు ముట్టని పుష్పం, కప్ప ముట్టని గౌతామట, చీడలు వెళ్ళిపోతున్నాట. గసంటి కోరుకున్నాయి ఎక్కడ దొరుకుతున్నాయి తాత. నీ భర్త కోరుకున్నవి మొత్తం నీ ఎండికొండవి ఇన్నే ఉన్నాయి. ఎండుకొండవేనా? నువ్వు ఉండే పంచన్న గిర్లనే ఉన్నాయి. పంచన్న గిర్లలా? అబ్బా అవేంటి మరి?
పురుగుముట్టని పుష్పం అంటే ఏంటిదో కాదు, ఎర్రటి అగ్గి నిప్పుకలు తెమ్మన్నాడు. ఏ పూల విన్నైనా పురుగులుంటాయి, తుమ్మెదలు ఉంటాయి, ఎర్రటి అగ్గి నిప్పుకల మీద ఉంటాయా? పురుగు ముట్టని పుష్పం అంటే ఎర్రటి అగ్గి నిప్పుకలు. సెదలేని పత్రి అంటే అట్లా కనిపించేది ఏమి చెట్టు? చెట్టు. అగో ఆంధ్రు చెట్టుకుండేది బంక, అది మైసాక్షి అంటారు. అగో సెడలేని పత్రిని మైసాచి పట్టుకొచ్చి అగ్గి నిప్పుకల మీద వేసి మైసాచి పొగలు లేపు అన్నాడు. కప్ప ముట్టని గౌతం అంటే ఏ నీళ్ళలోనైనా కప్పలుంటాయి. కొబ్బరికాయ నీళ్ళ కప్పలుంటాయా? ఉండయి. కాళ్ళ కాడ కొబ్బరికాయ కొట్టువన్నా. అంతేనా? అవన్నీ ఏంటి అనుకుంటాను? మూడు ముచ్చలే. మూడు ముచ్చట్లే. అయ్యా ఈ మూడు ముక్కలు లాగేసినా ఎప్పుడో ఈ పడి పొడవలనే కంటూ నేను కేటీఆర్ గారిని పోయి ఆట మొగని పెళ్లి వేయన్నాడు. అదా మాట నుండి అర్థాలు ఉంటాయి. నువ్వు అన్న ముచ్చలు నాకు అర్థమే కాలేదు. షేటర్ గారిని పోటీ మొగన్ పెళ్లికి ఎట్లా పోయింది? కేటీఆర్ గారిని పోయి మొగని పెళ్లికి ఎట్లా పోయింది అంటే, అబ్బాయిదేమో కొత్తకొండ, అమ్మాయిదేమో ముత్తారం. ఏమైంది? ఖాయమైంది, పెళ్లి చేసుకున్నారు. ఏదో వెళ్ళి మోపైంది కదా, ఇడుపు ఐదమైంది. ఇడుపు ఐదమైనాకి ఆ పొలగాడు అట్లే ఉంటాడా? ఇక వాళ్ళ వెళ్ళే గట్ల గిట్లా గిట్లా గట్లా మనం పెళ్లి చేయాలని ములకనూరు మళ్ళా పోరి ఖాయం చేసిర్రు. ఆ ములకనూరు పోరేవలో కాదు, ముత్తారం దాని చిన్న బిడ్డ దాని చెల్లె. అయితే ఏం చేసిరు కదా, అక్క నన్ను కొత్తకొండ ఖాయం చేసి నేను పెళ్లి చేసుకుంటాను అక్క అని ఆమె చేసే. ఏ మత చేసాక ఈ ముత్తారపై ఆగుతుంది, నా చెల్లె పెళ్లి పోతా, నా చెల్లె పెళ్లి పోతా అని ఇక దట్టాలు గొట్టాలు గుట్టాలు అన్ని పెట్టుకునే. ఏం చేసింది? కొత్తకొండ గుడి కాడ పెళ్లి. ఓ బ్యాగు నిండా బట్టలు పెట్టుకునే గుడి కాడివా. అప్పుడు వెనకట పెద్ద పెద్ద భాషంగాలే, ఇప్పుడు ఇంత భాషంగాలేనే, ఒకరు నిండా భాషంగమేనే. ఇక పొల్లాడ నిలబడి బ్యాగ్ పట్టుకున్నది. చెల్లె నీ మొగని ముఖం నిండా భాషంగా వచ్చి పాడేసారు. నీ మొగని ముఖం చూడద్దగా భాషంగా తీయమని రాదే అని ఈ ముత్తార భావన. ఆయన వరకల్లా ఆమె అవుతుందా? నా అక్క చూస్తాడు ఆ భాషగా వాడు తీయరాదు, నా అక్క చూస్తాడు తీర. ఆయన వరకల్లా వాడు మొగడు లట్టుకున్నది. అవ్వ దీన్ని వచ్చేసాడు కానీ నా మొదటి మొగడే బ్యాగ్ అక్కడ ఎత్తేది ఒకటే ఉరికచ్చుడు. ఇక అంటే ఇప్పుడు నా గతికి అంతే అయిపోయింది. చేతని బట్టి మోని పెళ్లి నీ గతికి అంత దూరం వచ్చింది. నిలవగకి ఇంత దూరం తిరిగినావు. నాకు ఆరుడు పరమేశ్వరుడు ఏర్పాటు చేయలేదు బామా పార్వతమ్మ. అగో నీకు వినకనే ఎక్కడో లేవమ్మా. అక్కడ ఏ చెప్పు ఇక్కడ ఏంచుకొని ఇంకో సంతాన బలం ఇస్తుంది. తాళ సంతాన బలం తెలియదు కానీ మేల సంతాన బలం ఏ తెలియదు. అనుకోని బలం వేసు గుడ్డి సంగమే అవతల మీద ఉన్నాడు. సౌడల మన బలమారి సంతవాడి కట్టినాడు. అని భగవంతుడు అవతారం బలమాని ఎండి కొండ మీద సంగమే పుట్టిందో. కొండ మీద భగవంతుడు నిజ అవతారం ఎత్తాడు. నిజ అవతారం ఎత్తిండు కాబట్టి అవతారం పటమాలని బట్టి సంతాన బలం ఇచ్చి మర్చిపోయిండు పరమేశ్వరుడు. సంతాన బలం అవతారం పటమాలని బట్టి ఇచ్చి మర్చిపోయిండు. పార్వతమ్మ వెనకన కానాడు. మరి అదే శివనాలు కూడా నీళ్లు ముంచుకున్నాయి. నీళ్లు ముంచుకున్న పార్వతమ్మ భగవంతుడు చెప్పిన ప్రకారంగా అన్నిటి పట్టుకుంటుంది కాదు పార్వతి. ఎండికొండ కట్టానే కాదు నమ్మలాగా గలగల గజ్జల బండి కళ్ళు జిల్లాలో
కత్తి మీద కూర్చొని ఉన్నాడు. పార్వతమ్మకు సంతాన బలం ఇంటి వరకల్లా భగవంతుడు ఇచ్చిన సంతాన బలమాయ. ఆనాడు పార్వతమ్మ ప్రాంతికి నెల తప్పినా ధనాధనమంటే వెనకాడు అబ్బబ్బా అందమైన పుష్పాలు పట్టుకొని భర్త బలం వేసి దగ్గర వచ్చానమ్మా. అన్న ప్రకారంగా తెచ్చిన కొడితే నా తల్లి చూసినవా పార్వతమ్మని వెనకిన కాలు గోరుకడ మొదలుపెట్టి కంటే ఎప్పదాకా చూసాడు. ఎట్లా ఉన్నది పార్వతమ్మ, రూపులు ఎట్లా మారినాయి, అది ఏం చేస్తావు సూత్తా అనుకున్నాడు అని అన్నప్పుడు తల్లి పార్వతమ్మ గుడ్డి జంగా చెప్పిన ప్రకారంగా పాలకాయ తెచ్చింది, కొబ్బరికాయ కొట్టి పాదాల కాడ కొట్టింది. మరి అది చూసేట్టు బంక తెచ్చింది, ఎర్రటి నిప్పుకులు పట్టుకొచ్చి భర్త పాదాల కాడ ఆ మై సాక్షి పొగలేసి లింగాన్ని లింగ పూజ అంగానంగా పూజ కడతానని అడవిలో పార్వతమ్మ శివ శివాని పురా శివకుమార స్వామిరా మణిపతి శ్యాములో ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిపోయింది అని బామా ఇవాళ ప్రాంతీయులు ఎక్కడట్టు బామా అయ్యయ్య పరమేశ్వరు కళ్ళ చూసి వరకల్లా ఆ తల్లి జగ వెళ్ళ పార్వతమ్మని ఇవన్నీ ఊడుకున్నదే ఊడులోని పేరు చెప్పమా నమో రమ రమ బామా పార్వతి నువ్వు ఎట్లున్నా మనసు ఎట్లయినవే గౌన్లలో వడగీత కళ్ళు కొంగు వరిసినవా కొల్లల్లో తీయని మేకపాలో కొంగు వరిసినవా అరే అడవిలోనే వెలిగిన కోమట్ల చక్కెర బెల్లాన్ని కొంగు వరిసినవా ఇవాళ ప్రాంతికి నిలదప్పింది ఇదకిద ఉరికొచ్చి ఒక్కసారి నీ పొట్ట మీద అడిగేసి తొక్కు 6 నెలల గర్భిణి అవసి కింద పడాలి 3 నెలల గర్భిణి మురిగి కింద పడాలి పరమేశ్వర భార్య పార్వతమ్మ తప్పు చేసిందట నా లోకం మీద నామకీర్తి దేవలోకం మీద దెప్పళ్ళు వస్తాయి నువ్వు ఎవరిని ఊడుకున్నావో చక్క చెప్పు
లేదయ్యా అదా నువ్వు ఎంత మాట మాట్లాడినావయ్యా ఇవాళ నా నిన్నున్నా నాదా మన ఇద్దరం భార్య భర్తలు కూడి కాపురం చేసిన 13 ఏళ్ళ నుంచి నాదా ఇప్పటి వరకు నా గురువు తెలియదానయ్యా నీ గురువు నాకు తెలియదా నాదా నన్ను తీసుకొచ్చి పంచరంగిలో వదిలిపెట్టి ఇంటి కొండ మీద పోతే నాదా నా భర్త పరమేశ్వరుడు ఎప్పుడు వస్తాడు పాద పూజ నేను ఎప్పుడు చేస్తాను నా భర్త చూసిన నేను నా పాద పూజలు ఎప్పుడు పెడతానని నీ రాక కొరకు ఎదురు చూసినా గాని ఏ పరాయిమగ వారి మీద నేను మోసపడపోతే నమ్మలేను 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 నీ మాట నేనెట్లా నమ్ముతా బామా ఆడవాళ్ళ మాటలు కడతాలే లేదు అదే ఊరికే దాసి అంటే గాయల శిల గుమిలా శిల కుర్ర శిల కుండలా చిన్న ఒడ్డలా నీడలా నీ గొంతులా నీ ఊళ్ళే దాసిలా మరి వచ్చేమిచ్చిన వచ్చేనా మరి ఏంటయ్యా ఊరికే దాసి మా పేరు నా ఊరు లేదా నీ పేరు మా చెప్తావా నా పేరు నీ తెలవదా ఓ నా పేరు ఊర్వశి అంటారు ఊర్వశి కానీ దాసి ఒక మాట ఏమాటి ఏం మాట అయ్యా మాకు కాంతి ఇన్ని రోజులు ఆమె లేకపోతే మాట ముచ్చట మాట్లాడి మాట్లాడినా అయ్యా ఉప్పు కావాలన్నా పప్పు కావాలన్నా చాయ్ కావాలన్నా టీ కావాలని టిఫిన్ చేస్తురా అని ఇల్లుడుతురా అని బోలు కడుతురా అని పిలవలేదా అప్పుడు అప్పుడు ఇప్పుడు నీ ఇప్పుడు భార్య వచ్చిందా ఇంకా మాతోనే పని మేము పోతాం ఓ పిచ్చి మొగాళ్ళు గది కాదని చెప్పేది నా భార్య పార్వతమ్మకు మునిగాళ్ళు ఉప్పులెక్కిన దేని కొరానుకో అడిగి రావాలి మీరు నీ దగ్గరకు వచ్చింది అడగపోయాను మరి నువ్వు ఎట్లా నీ దగ్గరకు వచ్చింది అడగపోయాను మీరు ఏం చెప్తారు ఏడాది 200 200 ఎందుకే నువ్వు ఇస్తే మీ ఇల్లు కడతాను వచ్చాడు టాప్లు పోతాను 200 ఎట్లా మరి అట్లా వేయాలి రేపు ఆడలు అట్లా ఇట్లా 1000 రూపాయలు పట్టుకొని గుర్తున్నా అట్లా గుర్తనట్లేదైనా థమ్స్అప్లు మిర్చిలు ఇస్తాను ఇంకా మిర్చీలు ఇంకా కొడుకుంటే బజ్జీలు కూడా ఇస్తాలట ఇవ్వకపోతే మన బంధు ఇంకొకరు కూడా నాటయ్య మొత్తం ఆలోచన మోసం చేస్తారు అలా చూస్తలేమా ఎలా ఇస్తానా కొడుకుడు బాధ్యత కొడుకుడు బాధ్యత ఇస్తాను రా ఇస్తానంటే ఎలా పోతుంది నా లోకలు పెడుతుంది లోకలు ఏం అది చేసినప్పుడు నువ్వు ఎక్కడ పడ్డావు ఆకలి ఇప్పుడు పోతాను నా కూలికి కానీ నా భార్య దగ్గర పోయి మునిగాళ్ళు ఉప్పులు ఎక్కిన దాని బేందో ఏందో అడిగిరా పోరి మేము పోయి అడిగి రావన్నా రాజాకంట నువ్వే అడిగి ఎవరు ఉంటారా నీ దగ్గర నా దగ్గర ఎవరెందుకు ఏమన్నా బాగా ఏమో నువ్వు కోపంతో ఉన్నావు మన ఏం చేసుకోను నేను మందాయి సత్రంలో ఏ ఒక పోయి నా భార్య గురి మునిగాలు ఉప్పులు ఎక్కినాయి దాని బేదేందో అడిగిరా పోరి ఏ ఇటువంటి మొగోడు వేస్ట్ గా మన మొగలు ఇద్దరు హాస్పిటల్ కాదమ్మ బయటికి వెళ్ళిపోదామని వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు అనగాదారిలో జొన్నల బండ్లు అనగాదారిలో
ఆడికెళ్ళి రాసి వాళ్ళు ఏడవచ్చిన పర్వతమ్మ వేడికైన గంత కోపం మీద ఏమన్నా గంత కోపం ఉన్నదా ఆయన నిన్నమన్నా ఓ దేవుడు ఉరువులతో మెరుపులతో ఉన్నాడు నిన్నమన్నా కూడా ఎందుకే మా పార్వతి ఓ నా రాక కొరకు ఎదురు చూసిండా ఉరువుల మెరుపులతో మరి చూసిన మనిషికి ఇంత కోపం వచ్చింది ఏంటి రాదా పేపే ఆచారకు గిట్ల రాదా కోపం ఆయన గత కోపంతో నువ్వు గిట్ల ఆడుకోను నాన్న ఆయన చెప్పిన పనికి పోయిన ఆడుకోను అడుగు అని చెప్పిందిగా మర్చిపోయింది ఎప్పుడో అయ్యో మినిగాళ్ళు ఉప్పులేక అయినా గట్ల కదవా నీ మునగాలు ఉమ్మెలెక్కినా దేనికోరానికి అవ్వా అని అడుగుతాడు అంతే దాసి అంతే ఇప్పుడు ఐదన్న ప్రకారంగా మునిగాలు ఉబ్బులు ఎక్కిన పార్వతమ్మకి ఎందుకైనా అడిగినా పోను నేను ఆయన చెప్పిన ప్రకారంగా పురులేని పుష్పం కొరకు కప్పముట్టిన గౌతం కొరకు నడుచుకుంటూ పోతా అంటే రాళ్ళనక ముండ్లనక కొట్టేటి ఎండల్లా పెట్టేటి గాడుపుల్లా నడుచుకుంటూ పోతా అంటే కింద రాళ్ళు గుచ్చుకపోయి మీద మునిగాలు ఉబ్బులు ఎక్కినాయి దానికి ఏమైనా తప్పు ఉంటే తప్పు దానికి మరి ఆడదానికి అతను పడతాడు గుంజిగాడు ఉండనే ఉండదు గుంజిగాడు మగనికి ఇస్తుంటాడు మగడు చూస్తుంటాడు ఒడిపెట్టాడు సంవత్సరం ఇలా ఇస్తుంది అయితే ఆడదెలా అయితే సంవత్సరం లేకపోతే మోడికి ఇట్లా చేసేదావా ఇట్లా చేస్తాడే ఆయన ముడ్డ కర్ర పెట్టి చంపిన అరే కాళ్ళ పెడితే చేసుకున్న పిల్లలు కాళ్ళ పెట్టి చంపేదానికి వచ్చి మతం కాడ వెళ్తుంది పేద పెట్టే గట్ట వెళ్తుంది ముడ్డ పెడితే మున్సిపాలిటీ కొడుకు అడ్రస్ లేని పని అయిపోతుంది అందుకే 6 గంటల వెయ్యి తెల్లారి 6 గంటలకు వచ్చినాయి ఏమన్నా 6 గంటల 7 గంటలకైతే ఏం చేయబోతావే మిల్లుల పనికి దాసి ఈ ముచ్చటాన్ని చెప్పినా పోండమ్మా మీ ఉన్నదే దానికే నా భార్య మునిగాళ్ళు ఉప్పులు ఎక్కిన దాని పేద ఏందని అడిగిరమ్మన్నా అడిగిందా ఏమన్నది అయ్యో ఏమన్నా అంటే రావుతానక ముళ్ళనక నడుచుకుంటూ పోతా అంటే కింద సుక్కమూదు రోజులు వచ్చుకపోయి ఉబ్బులు ఎక్కినాయట సుఖముద్రాలంటే ఎట్లుంటాయి నేను మున్పట్టలేను నన్నేమో అంటే నా మూతి కుక్క మూతలు ఉన్నాయా నా మూతి కుక్క మూతలు ఎవరన్నారు అదే అన్నది అంటే నా మూతి కుక్క మూతలు ఎక్కువ ఉన్నదా అన్నదయ్యా నానే ఉంటది అట్నే ఉన్నది అయితే కుక్క మూతి రాళ్ళంటే ఈనాడు పిల్లగలో తెలియదు అది సున్నపు రాళ్ళు ఉంటారు అవి ఆ రాళ్ళ దిక్కి పోతే మునిగాళ్ళు ఉప్పులు ఎక్కినాయి అట్లా అట్లా అవుతుందా అయితే అంటే మీకు అయిందా మా మమ్మల్ని ఎప్పుడైనా గట్ల తిరిగినావా మీరు ఎప్పుడైనా ఇట్లా చేపలు వేసుకొని సీసీ రోడ్లు అయినా ఆయనకి అయితే వీళ్ళ ఎంతైనా కానీ కుక్క మూతి రాళ్ళు పోతే ఆ రాళ్ళకి వెళ్ళి పోతే నా భార్య రాళ్ళ దిక్కి వెళ్ళి పోతా అంటే మునిగాళ్ళు ఉప్పులు ఎక్కిలేదానికి వస్తున్నారు సరే పర్వాలేదు అనుకోని ఆనాడు సంగమయ్యా అయ్యో బామరారా సరే అదంటే అందుకు భేదం అన్నారు
చేతులు సన్నమై సేకట్టు వదిలే అరి చేతుల కాదులు పోయి మో చేతుల్లో పడితేనే దాని భేదం ఎందుకు అడిగినా పోయి గట్ల కాదు కానీ మేము అక్కడ పోవుడు అడగచ్చుడు మళ్ళీ ఇక్కడికి వచ్చుడు నీకు ఎప్పుడు అదని ఎందుకు నువ్వే పోయి సకాడు చేతులు సన్నమై సేకట్టు వదిలే అరి చేతుల